Hello everyone, I am Dr. K.S. Kiran, Senior Neurosurgeon from Yashoda Hospital, Secunderabad. సో ఇవాళ మన టాపిక్ స్పైన్ హెల్త్. సో ఈ టాపిక్ స్పైన్ హెల్త్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాబ్లమ్ ఇన్ సాఫ్ట్వేర్, ఇన్ అగ్రికల్చర్స్, ఇన్ లేబరర్స్, ఈవెన్ ఇన్ స్టూడెంట్స్ ఆల్సో, ఈవెన్ ఇన్ చిల్డ్రన్స్ ఆల్సో. సో ఈ స్పైన్ హెల్త్ అనేది చాలా ఈ మధ్యలో స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో మెయిన్గా స్పైన్ ప్రాబ్లం రావడం కారణం ఏంటంటే వన్ ఈజ్ ఒబేసిటీ అండ్ అనదర్ మనం కూర్చునే పద్ధతి. అంటే మనము స్కూల్లో కానీ లేకపోతే మన ఆఫీస్లో కానీ యాజ్ ఎ స్టూడెంట్ ఎక్కడ కూర్చుని మన పద్ధతులు అంటే ఎట్లా కూర్చోవాలి ఏంది మన చైర్ సిట్టింగ్ సిస్టమ్, ఇదొక పద్ధతి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బైక్స్. ఈ మధ్యలో చూస్తున్నానండి బైక్స్ అంతా లేటెస్ట్ బైక్స్ అంటారు, అన్నీ ఉంటారు. సో అందులో పోస్చరింగ్ మొత్తం బెండింగ్ అయి నడపాల్సి వస్తుంది. సో అదొకటి అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హ్యాబిట్స్. అంటే హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్. సో ఇవన్నీ ఉండడం వల్ల కూడా మీకు స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఫుడ్. సో చాలా మంది చూస్తాం, మా జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉందండి. సో జంక్ ఫుడ్స్, చీజ్, బటర్, మసాలాలు, చాక్లెట్స్ ఇష్టం వచ్చినట్లు తిని ఓబేజ్ అయిపోయి బాగా లావు ఎక్కువైపోయి అన్నీ ఎక్కువైపోయి స్పైన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారండి. అదే పాతలు ముసలోళ్ళు వాళ్ళ దాంట్లో చూస్తే వాళ్ళకి కాల్షియం డౌన్ అయిపోయి, సో మామూలుగా ఫీమేల్స్లో ఆస్టియోపోరోసిస్ అంటాం, పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. సో వాళ్ళ దాంట్లో బాగా కాల్షియం అంతా డౌన్ అయిపోయి స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సో ఓన్లీ 4 టిప్స్ చెప్తున్నానండి స్పైన్ హెల్త్ కోసం. మీరు కూర్చునే పద్ధతి మార్చుకోండి. సో మీకు ఇట్లాంటివి పద్ధతి ఎట్లా కూర్చోవాలి ఏంది అనేది ఎర్గోనామిక్స్ ఎట్ వర్క్ ప్లేస్ అని మీరు ఎక్కడైనా సెర్చ్ చేస్తే మీకు చైర్, సిట్టింగ్ పోస్చర్ ఇవన్నీ ఒకటి ఉంటాయి. నెక్స్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ ఫాలోడ్ బై డైట్. సో జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడము, మీ బెల్లి అంటే ముందు పొట్ట అంటాం కదా అది తగ్గించుకోవడము. నెక్స్ట్ పాయింట్ స్మోకింగ్, ఆల్కహాల్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసి లేకపోతే క్విట్ చేయడము. ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. అదే ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్గా ఓల్డ్ ఏజ్ లేకపోతే అగ్రికల్చర్ లేకపోతే ఫార్మర్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పద్ధతులు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఒక 40, 50, 55 దాటిన తర్వాత వంగి బరువు లేపడము, వంగి చాలా దూరం గరుకు రోడ్ల మీద నడవడము ఇవన్నీ చెయ్యొద్దు. సో పిల్లలకి మెయిన్ ఏంది అని అంటే స్కూల్లో కూర్చునే పద్ధతి. సో టీచర్స్తో వీళ్ళందరితో మీరు స్కూల్ మేనేజర్ వీళ్ళంతా డిస్కస్ చేసి చైర్, సిట్టింగ్ పోస్చర్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లల దాంట్లో. నెక్స్ట్ అవాయిడ్ జంక్ ఫుడ్ అవన్నీ. సో స్టూడెంట్స్ లోపల చెప్పాను. బైక్స్, మెయిన్ బైక్స్, ఆ లేటెస్ట్ బైక్